కొని మీరు ఏం తింటారో ఆ రకాన్నే ఇంకొంచెం ఒక 10 మొక్కలు ఎక్కువ పెంచుకోండి. అప్పుడు కంటిన్యూస్‌గా మీకు హార్వెస్ట్‌లనేవి వస్తుంటాయి. సో ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసుకోవద్దు. గార్డెనింగ్ అనేది మనం ఎంత ఈజీగా చేసుకోగలిగితే అంత మంచిది. సో ఎప్పుడు కూడా ఇన్‌స్పైర్‌గా ఫీల్ అవ్వండి. కంపారిజన్ మాత్రం వద్దండి వేరే వాళ్ళ చేత. సో అలాంటి వారు ప్రతి ఒక్కరికి కూడా మన సిటీస్ నుంచి డెఫినిట్‌గా సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు పెంచడమే కాదు, మీ ఇంకో నలుగురిని పెంచేలాగా ప్రోత్సహించండి. మెయిన్‌గా ఈ గార్డెనింగ్, ఈ మొక్కల పెంపకం మనతో అస్సలు ఆగిపోకూడదండి. ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్ మనం ఓకే. బట్ నెక్స్ట్ ఏంటి? ఎందుకంటే మనం ఇప్పుడు గ్యాస్‌కి సిలిండర్స్ కొనుక్కుంటున్నాం. నెక్స్ట్ జనరేషన్‌కి ఏమో ఆక్సిజన్ సిలిండర్స్ ఇంట్లో స్టాక్ పెట్టుకోవాల్సి వస్తదేమో. సో అలాంటి పరిస్థితి అది ఎప్పుడు తీసుకురావద్దు. సో మీతో పాటు మీ పిల్లల్ని కూడా ఇందులో భాగం చేసి వాళ్ళ చేత కూడా కొన్ని విత్తనాలు నాటించండి. వచ్చి 2 మొక్కలు పెంచేలాగా చేసి ఆ బాధ్యత వాళ్ళకి అప్పగించండి. అప్పుడు వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం తయారు చేసుకోవాలి. మనం మాత్రమే కాదు, మన పిల్లలు మాత్రమే కాదు, మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలన్నమాట.